Next, problem number 17. If one number is 80% of other and 4 times of the sum of its squares is 656, then the numbers are. ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. అందులో ఒక నెంబర్ ఏంటిది అంటే ఇంకో నెంబర్ లో 80% ఉంటుంది. అదొక కండిషన్ ఇచ్చాడు. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, ఆ రెండింటిని స్క్వేర్ చేసి సమ్ చేసిన తర్వాత దాన్ని ఇంటూ 4 చేస్తే వాల్యూ 656 వస్తుందంట. దెన్ ఆ 2 నెంబర్స్ ఎంత అని అడుగుతుంది. ఫస్ట్ ఏంటి, 2 నెంబర్స్ x, y ఉన్నాయి. 2 నెంబర్స్ అనుకుందాం. ఏంటిది, ఒక నెంబర్ ఇంకో నెంబర్ లో 80% ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, x అనేది y లో 80% ఉంది అనుకున్నాం. సో అప్పుడు ఏంటి, x is equals to 80%, x equals to 80% of y అంటే 80/100 into y కదా, అంటే 4/5 of y. సో 4/5 into y, x అనేది అదొక కండిషన్. ఇంకోటి ఏంటి, 4 times of the sum of the squares is 656. 4 into sum of the squares, x square plus y square. X square plus y square equals to 656. అంతే కదా, 4 times of sum of the squares. ఆ స్క్వేర్స్ రెండు సమ్ చేసి ఇంటూ 4 times 656. ఇఫ్ ఇక్కడ ఇది సాల్వ్ చేస్తే 4 1s 4, 656/4 అంటే 4 1s 4, 4 6 24, 4 4 16 అంటే 164. x square plus y square is 164. x square plus y square equals to 164. ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి, మళ్ళీ x అంటే ఏముంది, 4/5 of y అని ఉంది. అది ఇక్కడ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 4/5 half square plus y square. 4/5 half square అంటే 4/5 into y whole square అంటే 4 square by 5 square into y square. 4 square by 5 square into y square అంటే 16/25 into y square plus y square is equals to 164. 16/25 of y square plus y square equals to 164. సో ఇప్పుడు 16/25 of y square, మళ్ళీ ఇది 25/25. ఇప్పుడు LCM చేస్తున్నాను. ఇక్కడ LCM చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, 25/25 y square 16/25 y square. అప్పుడు 41/25 y square LCM చేస్తే 41/25 y to the power y square equals to 164. దెన్ ఇప్పుడు y square అంటే ఏమొస్తుంది, y square equals to 164 into 25/41. 164 into 25/41. ఇక్కడ మనకు తెలిసింది 41 4s 160, 41 4s 164. 4 into 25 ఎంత అంటే y square ఎంత, 100. y square 100 అంటే y ఎంత, 10. 10 square 100 కాబట్టి y equals to 10. y equals to 10. నెక్స్ట్ y equals to 10 అయితే x కావాలి. ఇక్కడ మనకు పైన రిలేషన్ ఏముంది, ఇక్కడ మనం తీసుకున్న ప్రకారం x is equals to 4/5 of y. ఇక్కడ మనం ఇక్కడ క్వశ్చన్ దాని ప్రకారం ఇక్కడ వేసుకున్నాం, x is equals to 4/5 of y. సో అప్పుడు x ఏమవుతుంది, 4/5 of 10. సో x is 8. x equals to 4/5 of 10 అంటే 8 అవుతుంది. నెక్స్ట్ ఆ 2 నెంబర్స్ ఏంటిది, ఒకటి 8 ఇంకోటి 10. సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 18.
The population of a town is increased from 1,75,000 to 2,62,500 in a decade. Decade means 10 years. The average increase in population per year is, okay, ఫైనల్ వాల్యూ అంతా ఒక డికేడ్ తర్వాత ఉన్న పాపులేషన్ 2,62,500, ఒక డికేడ్ ముందు ఉన్న పాపులేషన్ 1,75,500. సో పర్ డికేడ్ ఇంక్రీజ్ అయిన పాపులేషన్ కావాలంటే ఈ ఫైనల్ వాల్యూ ఈ ఇనిషియల్ వాల్యూ చేస్తే వస్తుంది. అయితే పర్ ఇయర్ ఇంక్రీజ్ అయిన పాపులేషన్ కావాలి అంటే ఈ రెండు మైనస్ చేస్తే వచ్చిన వాల్యూలో బై 10 వేస్తే పర్ ఇయర్ ఇంక్రీజ్ అయ్యే పాపులేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏమని అడిగాడు, పర్సెంటేజ్ ఇంక్రీజ్ కావాలన్నాడు. మనకి ఇప్పుడు వాల్యూ వస్తుంది. ఇలా చేస్తే పర్సెంటేజ్ ఇంక్రీజ్ కావాలంటే ఏంది, ఆ వచ్చిన వాల్యూ బై దేనిది బేస్ తీసుకుంటాము, ఇంక్రీజ్ అయ్యేది 1,75,000 నుంచి 2,62,500 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 1 డికేడ్ లో ఇది బేస్ తీసుకుంటాం. ఎంత ఇంక్రీజ్ అవుతుంది పర్ ఇయర్ అనేది కావాలి అంటే ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది కావాలంటే ఆ వచ్చిన వాల్యూ, ఇందాక వచ్చిన వాల్యూ ఈ బై ఇది 1,75,000 ఇంటూ 100 చేస్తాను చూడండి. Total increase in a decade is 2,62,500 minus 1,75,000. 1,75,000 ఇదంతా ఈ వాల్యూ ఇప్పుడు టోటల్ 1 డికేడ్ లో చేంజ్ వచ్చిన పాపులేషన్ ఇది. సో ఇప్పుడు పర్ ఇయర్ లో ఎంత పాపులేషన్ ఎంత చేంజ్ వచ్చిందో తెలవాలి అంటే ఏం చేస్తాం, బై 10 యావరేజ్ గా, ఎవ్రీ ఇయర్ అయినా ఇంక్రీజ్ అవుతాం కాదు, యావరేజ్ గా అటు ఇటుగా సో ఇలానే ఉంటుంది. ఈ వాల్యూకి ఇప్పుడు ఇది ఎంత ఇంక్రీజ్ అవుతుంది పర్ ఇయర్ అనే వాల్యూ ఇది వస్తుంది మనకు. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, పర్సెంటేజ్ ఇంక్రీజ్ పర్ ఇయర్. సో ఈ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అప్పుడు ఏం చేస్తాము, ఈ వాల్యూ బై 1,75,000 ఇంటూ 100. ఇప్పుడు ఇక్కడనే మళ్ళీ బై పెట్టుకుంటే ఏమొస్తుంది, ఈ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 1,75,000 అంటే ఇంకో 25,000 వస్తే 2,00,000. 87,500. 87,500 బై 10 అంటే 8,750. ద వాల్యూ దీనిది 8750. నెక్స్ట్ ఏంటి, 8750 by 1,75,000 into 100. సో ఇప్పుడు ఏమొస్తుంది, ఎందుకు ఇలా వేసాను అంటే పర్సెంటేజ్ ఇంక్రీజ్ కావాలి నాకు, జస్ట్ ఇది ఇంక్రీజ్ అయిన వాల్యూ. పర్సెంటేజ్ ఇంక్రీజ్ కావాలి అంటే ఈ వాల్యూ తోటి కంపేర్ చేసి ఇంటూ 100 వేసుకోవాలి. సో ఈ 2 zeros ఈ 0 న్యూమరేటర్ లో, డినామినేటర్ 3 zeros క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 875 by 175. 875 డివైడెడ్ బై 175 పర్సెంటేజ్ ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 5%. 875 by 175. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 19. Problem number 19 is student multiplied by a number by 3 by 5 instead of 5 by 3. Then what is the percentage of error? Sorry, ఎంత ఆ నెంబర్ లో ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ వచ్చింది అని అడుగుతున్నాడు. ది నెంబర్ కాదు ఎర్రర్. ఈ క్వశ్చన్ తప్పు రాశాను. పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్. సో ఆ నెంబర్ ని ఎక్స్ అనుకున్నాము. అయితే ఆ స్టూడెంట్ ఏం చేశాడు, 3 by 5 తోటి మల్టిప్లై చేశాడు, 5 by తోటి మల్టిప్లై చేయదని బదులు. సో ఇప్పుడు ఆ పర్సంటేజ్ ఎర్రర్ ఎంత ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే అతను దేనితో క్యాలిక్యులేట్ చేశాడు, ఇంటూ 3 by 5. 3 by 5 తోటి క్యాలిక్యులేట్ చేశాడు. రియల్ గా అసలు దాన్ని దేనితో క్యాలిక్యులేట్ చేయాలి, రియల్ గా 5 by 3 తోటి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్ ఇంటూ 3 by 5 ని ఎక్స్ ఇంటూ 5 by 3 తోటి క్యాలిక్యులేట్ చేస్తాం, కంపేర్ చేస్తాం. సారీ, ఈ ఎక్స్ ఇంటూ 5 by 3. ఎక్స్ ఇంటూ 5 by 3 అనేది మనకు రియల్ గా కావాల్సిన, అంటే రియల్ గా స్టూడెంట్ మల్టిప్లై చేయాల్సిన నెంబర్ 5 by 3 అనేది. సో ఎక్స్ ఇంటూ 5 by 3 అనేది రియల్ గా కరెక్ట్ వాల్యూ.
బట్ స్టూడెంట్స్ చేసింది ఏంటి ఎక్స్ ఇంటూ 3/5. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసి ఇంటూ 100 చేస్తే ఆ పర్సంటేజ్ ఎర్రర్ ఎంత అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ న్యూమరేటర్ ఎక్స్ డినామినేటర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది. 3/5/5/3 అప్పుడు ఏమొస్తుంది 9/25. 3/5 ఇంటూ 5 మళ్ళీ బైలో మళ్ళీ 5/3 వచ్చిందంటే రివర్స్ అయిపోతుంది. న్యూమరేటర్ డినామినేటర్ అయిపోతుంది పైకి తీసుకొస్తే. సో అప్పుడు 9/25 ఇంటూ 100. 9/25 ఇంటూ 100. సో అప్పుడు వాల్యూ అప్పుడు పర్సెంటేజ్ ఎంత 36%. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 20. Gauri went to the stationery and bought things worth ₹25, out of which 30 paise went on sales tax on taxable purchases. If the tax rate was 6%, then what was the cost of tax-free items? ఓకే, అతను ఇప్పుడు ఆ గౌరీ అంట స్టేషనరీలో ₹25 స్పెండ్ చేసింది. తను ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేయడానికి టోటల్ తను స్పెండ్ చేసింది ₹25. ఆ ₹25 లో కొన్ని ఐటమ్స్ పైన పడిన సేల్స్ ట్యాక్స్ వాల్యూ ఎంత 30 పైసా. సో అయితే ఏంటి, ఆ ఏ ఐటమ్స్ పైన అయితే సేల్స్ ట్యాక్స్ ఉందో ఆ సేల్స్ ట్యాక్స్ ఎంత ఉంది అంటే 6% ఉంది. అంటే సో 6% అంటే మిగిలిన ఫ్రీ ఐటమ్స్ ఎంత వాల్యూ ఉన్నాయి, ఈ ఎంత వాల్యూ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు అతను. సో ఇక్కడ 30 పైస్ ఇచ్చాడు, మళ్ళీ సేల్స్ ట్యాక్స్ 6% అన్నాడు. సో 6% కి 30 పైస్ అంటే 100% కి ఎంత 100 ఇంటూ 30 పైస్ బై 6 కదా. 100 ఇంటూ 30 పైస్ బై 6 అప్పుడు ఏమొస్తుంది 6 పైస్ 30 500. 500 పైస్ 500 పైస్ అంటే ₹5. 500 పైస్ which is equals to ₹5. రూపీస్ 5. ఈ ₹5 ఏంటిది, ఆ ఐటమ్స్ ఆ గౌరీ అనే ఆమె ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ పడే ఐటమ్స్ బై చేసిన వాల్యూ ఎంత ₹5. ఈ ₹5 సేల్స్ ట్యాక్స్ పడే ఐటమ్స్, మళ్ళీ వీటిపైన సేల్స్ ట్యాక్స్ ఎంత పడింది ₹5 పైన మళ్ళీ 30 పైస్ పడింది. సో ఆమె స్పెండ్ చేసిన టోటల్ ₹25 లో అందులో సేల్స్ ట్యాక్స్ పడే ఐటమ్స్ ది వాల్యూ ₹5. మళ్ళీ ఆ సేల్స్ ట్యాక్స్ పడ్డ వాల్యూ ఎంత 30 పైస్. 30 పైస్ అంటే ₹0.30. సో ఇప్పుడు మిగిలిన వాల్యూ ఎంత వస్తుందో ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ₹5 ఈ 30 పైస్ సబ్ట్రాక్ట్ చేస్తే ఆ మిగిలిన వాల్యూ ఎంత వస్తుందో ఆ వాల్యూనే ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్ యొక్క వాల్యూ. సో ఎంత అది ₹19.70. సో అర్థమైంది కదా. ఫస్ట్ సేల్స్ ట్యాక్స్ టోటల్ గా ఎంత పడింది ఆమెకి అనేది 30 పైస్ ఇచ్చాడు. 30 పైస్ సేల్స్ ట్యాక్స్ ఇచ్చాడు, మళ్ళీ ఎంత రేట్ కూడా ఇచ్చాడు నాకు 6% అని. సో 6% కి 30 పైస్ అంటే 100% కి ఎంత ₹5 కదా. సో ₹5 వాల్యూ చేసే ఐటమ్స్ కొన్నది, సేల్స్ ట్యాక్స్ పడే ఐటమ్స్ ₹5 వాల్యూ చేసేవి కొన్నది. సో ఆ ₹5 మళ్ళా ఆ ₹5 పైన ఈ 30 పైస్ ఈ రెండు కలిపి ఆమె టోటల్ ₹25 స్పెండ్ చేసిన దాంట్లో నుంచి తీసేస్తే మిగిలింది ఏంటి ₹19.70 అనేది ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్ పైన స్పెండ్ చేసినట్టే కదా. సో దట్ ఈస్ ద సొల్యూషన్. I will continue in the next class.